హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మోపిదేవి టెంపుల్ చూస్తారు కదండి వీడియో. ఆ వీడియోకి కంటిన్యూషన్ అండి. మోపిదేవి టెంపుల్ నుంచి డైరెక్ట్గా బస్కి విజయవాడ వచ్చేస్తాం. విజయవాడ బస్ స్టాప్ నుంచి దేవస్థానం బస్సెస్ ఉంటాయి కదా, ఆ బస్ ఎక్కి కొండపైకి వచ్చేస్తామన్నమాట. చూసేసరికి ఫుల్ ఎండ, చాలా వేడిగా ఉందండి. రష్ ఉంది బాగా. పాపతో ఎలా ఏంటి అని చాలా భయపడ్డాను. చూడండి ఈ రివర్, ఆ పై కొండపై నుంచి కృష్ణా రివర్ ఎంత బాగుందో వ్యూ అంతా, చాలా బాగుంది. ఇంకా అలా వెళ్ళేసరికి లగేజ్ బ్యాగ్స్ ఇంకా మొబైల్ ఫోన్స్ లోపలికి అలౌ లేదు, ఇక్కడ లాకర్లో పెట్టేసి వెళ్ళాలని అనౌన్స్ చేస్తున్నారు. అందుకని చెప్పి బ్యాగ్స్ మొబైల్ ఫోన్స్ అన్నీ లాకర్లో పెట్టేసాం. ఇంకా దర్శనానికి లోపలికి వెళ్ళాం. బయట చూసినంత రష్గా అయితే లోపల లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా తక్కువ మంది ఉన్నారు. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. వీకెండ్ డేస్ కాదు కదా, నార్మల్ డే కాబట్టి చాలా చక్కగా దర్శనం అయింది. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి బయట అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్స్, కెమెరాస్ అన్నీ తీసుకొచ్చారు. అయ్యో మేము కూడా తీసుకొచ్చుంటే ఫొటోస్ దిగే వాళ్ళం కదా అని చాలా బాధ అనిపించింది. ఇంకా అప్పుడే మాకు ఒక తమ్ముడు పరిచయం అయ్యారు. తనకు అడిగా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చారంట. ఇంకా మేము మొబైల్ ఫోన్స్ తీసుకురాలేదు, ఒక ఫోటో తీసి పెట్టండి అంటే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసి మాకు తర్వాత షేర్ చేస్తారు. తమ్ముడు, ఈ వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చెయ్యి. దర్శనం అంతా బాగా అయిపోయింది. ఇంకా అక్కడే దేవుడి ప్రసాదం తిని బస్ ఎక్కి కొండ కిందకి వచ్చేసాం. ఇంకా బస్సులో మా పాపకి ఫ్రెండ్స్ అయిపోయారు, చక్కగా వాళ్ళతో ఆడుకుంది. ఇంకా మీరు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అక్కడ కొంచెం షాపింగ్ చేసేసి బోట్ ఎక్కుదామని చెప్పారు. అక్కడ బోటింగ్ ఉంది. బోట్ ఎక్కడానికి కిందకి వెళ్ళాం. నెక్స్ట్ బోట్ ఎక్కాం. చూడండి బోట్ ఎక్కేసాం. బోటింగ్ చాలా స్లోగా తీసుకెళ్లారు, అంతేం అనిపించలేదు. ఓకే, నార్మల్గా అయితే మనం ఆ రివర్ సెంటర్లోకి వెళ్ళలేం కదా, ఆ బోట్ ఎక్కినందుకు అదంతా చూసాం. చాలా బాగుంది. బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా నచ్చింది నాకు. చూడండి, వెళ్ళేటప్పుడు అయితే చాలా స్లోగా తీసుకెళ్లారు, వచ్చేటప్పుడు స్పీడ్గా తీసుకొచ్చారు. చాలా బాగా అనిపించింది.
ఇంకా బోటింగ్ అంతా అయిపోయాక ఇంకా స్నానం చేద్దామని ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు స్నానం చేస్తుంటే ఇంకా పాప నేను వెళ్ళిపోతా నాన్న దగ్గరికి, నాన్న 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 అని అస్సలు ఆగట్లేదు. ఇంకా నాన్న దగ్గరికి వెళ్తా వాటర్లో దిగిపోవడానికి చాలా ఏడ్చింది పాపం. వాళ్ళిద్దరు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నార్మల్గానే ఆగట్లేదు, అలా పిలిస్తే ఆగుతుందా అండి. ఇంకా బావరే బాగా ఏడ్చింది వెళ్తా వాటర్లో ఆడేస్తా అని. ఇంకా వాటర్ అంత బాగాలేదు, పాపకు జలుబు చేస్తుందేమోనని చెప్పి మేము అందుకే వాటర్లో పాపకు పెట్టలేదు. ఇంకా అలా కాలు పెట్టేసరికి చాలా హ్యాపీ అయిపోయింది. ఇంకా వీళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చారు. విజయవాడ స్టేషన్కి వచ్చేసాం. స్టేషన్కి వచ్చేసరికి ఫుల్ ఆకలి వేసేసింది. ఇంకేమైనా తిందామని చూసేసరికి అక్కడ ఒక కేఫ్ ఉంది. ఇంకా కేఫ్లోకి వెళ్ళి పన్నీర్ పఫ్ అండ్ సమోసా ఆర్డర్ చేస్తాం. ఇంకా పన్నీర్ అవి తిని బయటకు వచ్చేలోపు మా ట్రైన్ వచ్చేసింది. ఇదిగోండి ట్రైన్ ఎక్కేసాం. కృష్ణా నది బ్రిడ్జ్. అంతేనండి. బాయ్ బాయ్ విజయవాడ. ఇదండి మా విజయవాడ ట్రిప్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.